అన్ని పార్టీలేమో గాని సిద్ధాంతాలు క్రమశిక్షణ అనే మాటల్ని మాట మాటకి యాద్ చేసుకుంటా అవిటికి పేటెంట్ రైట్లు తీసుకున్నట్టే మాట్లాడే పార్టీ ఏది అని అడిగితే బీజేపీ అని ఓటకు రాని పోరలు కూడా టాక్కున చెప్తారు. మరి మాటల దాకా మంచిగానే ఉంది, చేతులు వచ్చే వరకల్లా ఆ సిద్ధాంతాలు చీకట్ల కలుస్తున్నట్టున్నాయిగా అని అనుకుంటా కమలం పార్టీ పాలిటిక్స్ చూసిన వాళ్ళు కామెంట్లు చేస్తారట. అది కూడా ఉత్తగానే ఏం కాదు, ఇగో ఇటువంటి లెక్కలు చూయించే ఒక్క తీరుగా అరుచుకుంటున్నారు. బీజేపీ సిద్ధాంతాల గురించి అయితే పెద్ద రాద్ధాంతమవుతుందిగా. అసలు సిద్ధాంతాలను పాటించుట్ల సాంప్రదాయని శుద్ధపూసిని అసంటోళ్ళం మేము అని ఎలివేషన్లు ఇచ్చుకునేదాకా బాగానే ఉంది, కానీ మరి రియాలిటీల సిద్ధాంతాల ప్రయారిటీలు ఏమాయే అని అడిగి కడిగి పారేస్తున్నారంతా. అసలు పార్టీ మారినోళ్లకు టికెట్లు పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేసే పద్ధతే లేదు మా తాన. పార్టీని నమ్ముకొని సిద్ధాంతాలను పాటించుకుంటా తనలాడే కార్యకర్తలు లీడర్లకే ఇల్విస్తాం అని చెప్తారు, కానీ అవుతుందేందో చూస్తే అట్లా కానొస్తలేదు కదా అని కమలం రాజకీయం చూసిన వాళ్ళు గట్టిగానే గులుగుతున్నారు. నిన్నయాల లేటెస్ట్గా ఎంపీ టికెట్ ఇచ్చిన వాళ్ళ లిస్టు చూస్తే అట్లనే కొడుతున్నది. మరి 9 మందిలో 7 జంపింగ్ క్యాండిడేట్లే. నిజామాబాద్ ఎంపీ టికెట్ వచ్చిన ధర్మపూర్ అరవిందవలు 2017లో బీజేపీలో చేరిన లీడరు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్ ఎవలే 2021 కారు దిగి కమలం కాడ పట్టుకున్న నేత. చేవెళ్ల ఎంపీగా నిలబడుతున్న కొండా విశ్వేశ్వరరెడ్డి 2022లో బీజేపీ తీర్థం తీసుకున్న ఆయన. భువనగిరికేలి ఎంపీ బరిన బూర నర్సయ్య గౌడ్ కౌన్ హే 2022లో గులాబీ కండ వద్దని గులిగి కాషాయం కండువ కప్పుకున్న ఆయన. జైరాబాద్ ఎంపీ నైతా అని ప్రచారంలో తిరుగుతున్న బీబీ పాటిల్ ఏ పార్టీ లీడర్ బీజేపీలా చేరిన ఏడాదిలో మొన్న చేరిన ఆయన. నాగర్ కర్నూలు ఎంపీకి టికెట్ వచ్చిన పోతుగంటి భరత్ ప్రసాద్ కూడా ఈ ఏడాదిలోనే పక్క పార్టీలకు వెళ్ళి జంపింగ్ చేసిన లీడరు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా వార్తలకు ఎక్కిన డాక్టర్ మాధవిలత ఇంకా చేరనే లేదు. ఇక ఇట్లా అవతల పార్టీలకు వెళ్ళి రాగానే గ్రాండ్ వెల్కమ్ చెప్పి కన్వతో పాటుగా కన్ఫర్మ్ చేసిన టికెట్లు బీఫామ్లు చేతిలో పెడితే ఏళ్ల సంది పార్టీ కోసమే తనలాడిన కథ ఏంది మరి? అట్లా చేసే మురళీధర్ రావు పేరాల శేఖర్ అసంటోళ్ళ ముఖాల్ని వాడిపోయిన కమలాల తీరు చేస్తారుగా అన్న మాట రాబట్టే. 10 ఏళ్లు బీజేపీ సెంట్రల్నే ఉన్న మురళీధర్ రావుకి ఎసంటి పదవి ఇయ్యలే. పేరాల శేఖర్కి అయితే ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ఆఖరికి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇయ్యలే. 2 ఏళ్ల కింద బీజేపీ సీనియర్ లీడర్ లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ కావాలంటే బీసీ కోటా కింద ఆయనకి ఇస్తుంది. ఈసారి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వస్తుంది ఆయన కోరుకున్నాడు, కానీ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చే. ఇట్లా చేసుకుంటేనే మళ్ళీ సిద్ధాంతాలని మాట్లాడితే నవ్వెటోన్ ముంగడ జారిపడ్డట్టు కాదా అని కామన్ పబ్లిక్ కూడా మినిమం లాజిక్లు తీస్తున్నారు. సరే పాలయంగు పర్సనల్ క్యాడర్ ఉన్న లీడర్లు పార్టీల షరీక్ అయితే పార్టీకి బలమే, 4 ఓట్లు రాల్చుకునేందుకు మంచి కారణమే. కానీ అసంటప్పుడు సిద్ధాంతాలని పొంతన లేకుండా మాట్లాడితేనే వచ్చే తిప్పలంతా.